3% ఉన్నటువంటి రెడ్లు 5% ఉన్నటువంటి కమ్మవారు అని చెప్పేసి మన సంఘం మీటింగ్లో అనేక సందర్భాలు గారు మాట్లాడుతుంటారు. 3% ఉన్నటువంటి రెడ్లు 5% ఉన్నటువంటి కమ్మవాళ్ళను తిట్టుకోవడం కాదు, అలా స్థాయికి ఎదగలిగారంటే ఏ విధంగా ఎదగలిగారు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవడం అనేటువంటిది నేర్చుకోండి. ఎవరో నామినేట్ చేసి అక్కడ ముఖ్యమంత్రిలో కూర్చోబెట్టలేదు వాళ్ళందరినీ, ఆ రెడ్డిని కానీ ఆ కమ్మవారిని కానీ. వాళ్ళ ఆ స్థాయికి ఎదగలిగారంటే సమాజంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా పైకి వచ్చారు, ఏ విధంగా ఒకరికొకరు సహకారం అందించుకున్నారో దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం, నా అనుభవం అనేటువంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను. దయచేసి మనం అందరం కూడా మన సంఘం ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, సమాజంలో మనందరం కలిసి ఉందాం. మనతోటి పాటు చిన్న చిన్న సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అండదండగా ఉండి ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి విధంగా మనం ఉండాలనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఇది మన కుటుంబ వేదిక కాబట్టి ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి, తెలియపరచాలి. నేను మెండపేటలోనే ఉంటున్నాను, మెండపేటలో ఒక ఇల్లు కూడా కట్టబోతున్నాను అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇది రాజకీయమైనటువంటి ప్రసంగం కాదు. ఒకసారి నేను ఒక నిర్ణయం చేసుకున్నానంటే ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ మీకు ఒకటి మనవి చేస్తుంటాను అనేక సందర్భాలుగా, మీకు ఇది మన కుటుంబానికి సంబంధించినటువంటి, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ వేదిక ద్వారా నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను అదేంటంటే, తోట త్రిమూర్తులు పేరు చెప్తే నువ్వు గర్వంగా తలెత్తుకునేటువంటి విధంగానే ఉంటుంది తప్పితే తోట త్రిమూర్తుల పేరు చెప్తే మీరు తలంచుకునేటువంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు రాదు అనేటువంటి సమాజంలో ఇది నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా నుంచి ఒక స్పష్టత అనేటువంటిది మీకు చెప్పవలసినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది.